నిజం మాట్లాడితే తలకాయ పగిలిపోతుందని వీళ్ళకి ఏమైనా శాపాలు ఉన్నాయి అంటూ ఇప్పుడు అమెరికాలో వాళ్ళ మనుషులే టెక్నాలజికల్గా హై బ్రెయిన్స్ ఉంటాయి. భారతీయులు అసలు ఎందుకు అవసరం వాళ్ళకి? వాళ్ళ దగ్గర అంత చదువులు ఉంటాయా? ఎంతమంది చదువుకుంటారు అక్కడ పీజీలు? ఎంతమంది చదువుకుంటారు అక్కడ డిగ్రీలు? యుక్త వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు దూరంగా పోయి పెరగాలి పిల్లలు. ఆ పెరిగేటటువంటి సందర్భంలో వాళ్ళ చదువులకి వీటికి తల్లిదండ్రులకు సంబంధం లేదు. భారతీయులు అక్కడికి వెళ్ళాకే ఈ సంబంధాలు బలపడ్డాయి. భారతీయులు తమ బిడ్డల్ని పెంచి పోషిస్తారు. వాళ్ళకి చదువు ఉద్యోగం వచ్చేదాకా ఉంటారు. వాళ్ళ అబ్బాయిలైతే కోడళ్ళు వచ్చినా కూడా ఫాలో అప్లో ఉంటారు. అమ్మాయిలైతే గనక అల్లుడు పెళ్లి చేసుకున్నాక ఫాలో అప్లో ఉంటారు. ఇది బాధ్యతాయుతమైనటువంటి సామాజిక వ్యవస్థని భారతదేశాన్ని చూసి భారతీయులు అక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క జీవితాలు చూసి అమెరికన్లలో మార్పు వచ్చింది. అంతకుముందు అమెరికన్ల పద్ధతి ఏంటి? పెళ్లి చేసుకుంటారు, కోపం వస్తే విడిపోతారు. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారనే సంస్కృతి అక్కడ. అంటే అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, విడాకులు ఇస్తాడు. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలను ఇద్దరు షేర్ చేసుకుంటారు. అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, అబ్బాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళకి కొత్తగా పుట్టే పిల్లలు ఉంటారు. అందుకనినే ఆ అమ్మాయికితో వచ్చినటువంటి పిల్లలు అబ్బాయికి వచ్చిన పిల్లలు కాకుండా వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అన్నటువంటి కల్చర్ అక్కడ ఉంది. అదే భారతీయుల్లో ఆ కల్చర్ లేదు. అదే భారతీయులకు ఉన్నటువంటి స్పెషల్ అడ్వాంటేజ్. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు అమెరికా బ్రిటన్లో భారత్కి వ్యతిరేకతను పెంచి పోషించేటటువంటి వాళ్ళు అక్కడేదో అద్భుతమైనటువంటి చదువుకున్న వాళ్ళందరూ ఉంటే వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారతీయులు కొట్టుకుపోతున్నారు. మేబీ 1% అది నిజమై ఉండదు. కానీ ఎక్కువ ఆ వనరులు లేవే, ఎక్కువ అట్లాంటి ట్రైన్డ్ అయిన వాళ్ళు లేరే. అదే ఉంటే భారతీయులు ఎందుకు తీసుకుంటారు? కాబట్టి ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో ఫైనాన్షియల్, రెండవ ఆస్పెక్ట్లో అక్కడ ఆ వనరులు కూడా లేవు, ఆ మనుషులు కూడా లేరు.